ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 2. శ్రీ సాయిబాబా జీవితం. రెండవసారి షిరిడి చేరాక కూడా సాయి కొంతకాలము ఆ వేప చెట్టు కిందనే ఉన్నారు. ఆయన అప్పట్లో జుట్టు పొడుగ్గా పెంచుకొని తలకు తెల్లని రుమాలు, నడుముకు లంగోటి, పహిల్వాన్లను ఒక చొక్క వేసుకునేవారు. ఆయన ధనికుల పేదలు తమను గౌరవించేవారు, తృణీకరించేవారు అనే భేదమెరగని గంభీరుడు. ఆయన తరచుగా అల్లాహ్ను స్మరిస్తూ మసీదులో, గ్రామ పరిసరాలలోని చిట్టడివిలోన, ఏట ఒడ్డుననున్న తుమ్మ చెట్టు కిందనో ఒంటరిగా కాలం గడుపుతూ ఉండేవారు. తరచుగా తాము మాట్లాడుకునేవారు. ఎదుట ఎవరు లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనే, రాయిని విసురుతానని బెదిరిస్తూనే ఉండేవారు. దయ్యం పట్టిన వానిలా ఉన్నట్లుండి దూసుకుపోతుండేవారు. అందువలన ఆయన ఒక పిచ్చి పకీరని జనం తలిచేవారు. లెండి దగ్గర ఒక పెద్ద తోటలో గ్రామస్తులంతా పాత్రలు కడుక్కునేవారు. ఆ నీరు పశువులు తాగేవి. చాలా కాలం సాయి కూడా అవే తాగేవారు. అందువలన గ్రామస్తులు ఆయనను మంచినీటి బావి దగ్గరకు రానిచ్చేవారుగారు. అయినా తాత్య తల్లి బాయి జాబాయి ఆయనకు చేసిన సేవ అనన్యం. ఆమె నిత్యము నియమంగా భోజనం మొక్క బుట్టలో పెట్టుకొని ఆయన ఎక్కడున్నా వెతికి భోజనం పెట్టి గాని తనేమి తినేది కాదు. ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్క చేయక చిట్టడవులలో కూడా ఆయన కోసము వెతకాల్సి వచ్చేది. ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చొని ఉంటే వారి ముందు ఆకు వేసి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది. ఆమె శ్రమ చూడలేక కాబోలు కొన్నాళ్లకు ఆయన తిరగడం మాని మసీదులోనే ఉండసాగారు. ఆమె చేసిన సేవను ఎన్నడూ మరువక ఆమె బిడ్డడైన తాత్యను కంటికి రెప్పలా కాపాడుతుండేవారు. చివరకు అతని ప్రాణం కాపాడడానికి తమ ప్రాణాన్నే అర్పించారని భక్తులంటారు. కృతజ్ఞతకు మరో పేరు సాయి. ఒక్కసారి కొద్ది రోజుల పాటు తెంపు లేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పారాయి. వర్షం తగ్గే వరకు భక్తులు సాయి దర్శనానికి వెళ్ళలేక పోయారు. వాన వెలిసాక వెళ్ళి చూస్తే ఆయన మళ్ళీ ఆ నీళ్లలోనే వేప చెట్టు కింద ధ్యానస్తులై కూర్చొని ఉన్నారు. నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్ళి, బాబా, మేమంతా సుఖంగా ఇళ్లల్లో ఉంటే మమ్మెప్పుడు కాపాడే మీరు చెట్టు కింద కంటే మసీదులో ఉంటే మాకు బాగుంటుంది అని బ్రతిమాలారు. కానీ ఆయన తమకక్కడే బాగుందన్నారు. చివరగా భక్తులు చొరవ తీసుకొని ఆయనను జబ్బులు పట్టుకొని తీసుకువెళ్ళి మసీదులో కూర్చోబెట్టారు. నాటి నుంచి అదే వారి నివాసమైంది. అంతటితో ఆయన నిత్యము మసీదులోని కుండలతో దూరాననున్న బావి నుండి నీరు తీసుకువచ్చి మసీదులో ఉంచేవారు. ఆ రోజులలో షిరిడీలో 2 సాధువులుండేవారు. దేవదాసు 10-11 సంవత్సరాల వయసులోనే విరాగిగా మారుతి ఆలయంలో ఉండేవాడు. ఉజ్వలమైన కళ్ళు, ప్రశాంతము, గంభీరము ఆయన ముఖము చూచేవారిని ఇట్టే పాదక్రాంతుల్ని చేసుకునేవారు. గ్రామంలో తాత్య వంటి కొందరు ఆయనను గురువుగా తలిచేవారు. ఈయన జానకీదాస్ అనే వేరొక సాధువు కూడా సాయి పట్ల ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయనను సన్నిధిలో గడిపేవారు. బాబా ఒక్కొక్కసారి 3 మైళ్ళలో ఉన్న రహటాకో, నీమ్గావ్కో వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి తిరిగి వచ్చేవారు. ఒకసారి రహటా నుండి పూల మొక్కల విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు పక్కననున్న నేలను తవ్వి వాటిని నారు వేశారు. వామన తాత్య అనే కుమ్మరి ఆయనకు 2 కుండలు ఇచ్చాడు. ఆయన తమకు కాల్చినవి కావాలంటే అవే సమర్పించాడు. ఆ రోజు నుండి అతని బేరం అద్భుతం సాగింది. అందువల్ల అతడు ఆయనకు రోజు 2 కాల్చని కుండలిస్తుండేవాడు. ఆయన వాటితో ఆ ఊరి బావి నుండి నీరు తెచ్చి ముక్కలకు పోసి సాయంత్రం అయ్యేసరికి ఆ కుండలు వేప చెట్టు కింద పెట్టగానే అవి విచ్చిపోయాయి. 3 సంవత్సరాలలో అక్కడ చక్కని తోట మెలిచింది. ఆయన ఉనికి వలన ఆ గ్రామం మహాశక్తివంతమైన క్షేత్రంగా రూపొందినట్లు మనసులోనే నెలలో గురుభక్తిని నాటి దివ్యలీలనే జలంతో తడిపి తపోవనం మొలిపించారు. చివరకు ఆ స్థలంలోనే ఆయన సమాధి మందిరం వెలిసింది. పుతంబాకు చెందిన గంగిగర్ బాబా అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మ ప్రచారము చేస్తుండేవారు. ఒకసారి ఆయన షిరిడీ వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సద్గుష్టి చేస్తున్నారు.
అంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆ పక్కగా మసీదు వెళుతుంటే చూచి గంగీగర్ ప్రసంగం మాపి లేచి నమస్కరించి వారి వెనుకనే మసీదుకు వెళ్లారు. అక్కడ సాయి కుండలు దింపి వెనక్కు తిరగగానే గంగీగర్ ఆయనకు నమస్కరించారు. బాబా పెద్దగా నవ్వి, దేవాలయం ఈ మసీదుకు వచ్చిందే మంచిది. మనమిద్దరం ఒకే కుటుంబంలోని వారం. ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాం. ప్రజలను సన్మార్గంలో పెట్టమని భగవంతుడు మనల్ని పంపాడు. కానీ ఈ రోజులలో ప్రజల కించిత్ కూడా పరివర్తన చెందడం లేదు. అందరూ క్షుద్రమైన విలాసాలు మైకంలో చిందులేస్తుంటే హరి మన నెత్తిపై ఆవు పాలు పెట్టి వారి మధ్యకు పంపారు. కొందరు నన్ను చూచి నవ్వి పాలకుండపై రాళ్ళు విసురుతున్నారు. కొందరు నవ్వుతూ అతడు చెప్పేది వినకండి, సాయి నన్ను పూనాడు అని చెప్పి ప్రజల చేత ఈతకలు తాగిస్తున్నారు. నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళంతా పిచ్చివాడినంటున్నారు. కొందరు పాలు తీసుకొని కూడా వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాళ్ళవుతున్నారు. సత్సంగం పట్ల విశ్వాసం, గౌరవం పోయి అసత్యాన్నే ఆదరిస్తున్నారు అని ఎంతో బాధగా గింగిగర్ చేతులు పట్టుకొని పోతాడు, నిలిచేవాడు నిలుస్తాడు. చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పేయడమే మన పని అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు. అప్పుడు గంగీగర్ తన భక్తులతో పేడ కుప్ప వంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది. నక్షత్రముల వంటి ఆ మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివాడు. మీరు పిచ్చివాళ్ళు గనక ఈయనను విడిచి ఎక్కడికెక్కడికో వెతుకుతున్నారు అన్నాడు. అలానే ఒకసారి శ్రీ అక్కల్కోట స్వామి శిష్యులైన శ్రీ ఆనంద స్వామి యావల దగ్గరనున్న సవర్గావ్లోని మఠంలో కొద్ది రోజులున్నారు. ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. అప్పుడు షిరిడికి చెందిన మాధవరావు దేశపాండే, సందారం, మార్వాడి మొదలైన వారు ఆయనను దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. అకస్మాత్తుగా ఆ స్వామి పరుగున వచ్చి, నన్ను కూడా సాయి దర్శనానికి తీసుకుపోరా అని పిల్లవానిలా మారం చేస్తూ టాంగా ఎక్కి కూర్చున్నారు. చివరికి షిరిడి చేరాక ఆయన సాయిబాబా ఒకరినొకరు చూచుకున్నారు కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఈయన సామాన్యమైన రాయిలా కనిపించిన గొప్ప వజ్రం. ఈ సంగతి త్వరలో మీకు తెలుస్తుంది అన్నారు. బాబాకు దీపాలు పెట్టడం ఎంతో ఇష్టం. ఆయన రోజు దుకాణాలలో నూనె తెచ్చి రాత్రంతా మసీదులో దీపాలు వెలిగించి ఉంచేవారు. రోజు అలా నూనె ఇవ్వడం దండగని తలిచి ఒకరోజు ఆ వర్తకులు నూనె లేదన్నారు. బాబా నిశ్చితంగా మసీదు చేరి నీటితో ఆ డబ్బా కడిగి ఆ నీరు తాగేశారు. తర్వాత ప్రమిదలలో నీరు పోసి వత్తులు వేసి వెలిగించారు. దీపాలు చక్కగా వెలిగాయి. గ్రామస్తులు హృదయాలలోని చీకట్లు తొలగి ఆయనను క్షమాపణ వేడారు. ఇష్టం లేకుంటే ఏమీ ఇవ్వనక్కర్లేదు, కానీ లేదని అబద్ధం చెప్పవద్దు, ఇవ్వము అని చెప్పాలి అని హితం చెప్పారు బాబా. ఈ లీల సంగతి ఆ ప్రాంతమంతా పాకింది. మెరుపు ఉరుమురానున్న కుంభవృష్టిని సూచించినట్లు మానవాళికి ఆయన నుండి దివ్యలీలలు వర్షించుతున్నాయని తెలిపే శంకారావం అయింది ఈ లీల. నిజానికి ఆయన మసీదులో నివసించసాగాక ఆయన చరిత్రలో మరొక ఘట్టం ఆరంభమైంది. ఆయన తరచుగా సింగావ్లో త్రయంబక్ డెంగ్లే ఇంటికి వెళ్ళేవారు. అతని సోదరుడు నానాసాహెబ్ డెంగ్లేకు పాపం 2 వివాహాలు చేసుకున్న సంతతి కలగలేదు. కేవలం సాయి అనుగ్రహం వల్లనే బిడ్డలు కలిగారు. ఒకనాడు త్రయంబక్ డెంగ్లే పొలం పనులు చేయిస్తున్నాడు. ఒక కూలి మనిషి తన పసిబిడ్డను ఒక చెట్టు కింద నిద్రపుచ్చి పని చేస్తున్నది. అకస్మాత్తుగా వర్షం ఆరంభమయ్యేసరికి అందరూ ప్రక్కనున్న పాకలోకి పరిగెత్తారు. వెంటనే ఆ తల్లికి తన బిడ్డ గుర్తుకు వచ్చి పరుగున వెళ్ళేసరికి బిడ్డ పక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు. సాయి ఆమెను చూస్తూనే బిడ్డ సంగతి మర్చినందుకు మందలించారు. ఆ తల్లి ఆత్రంగా బిడ్డనెత్తుకునేలోగా అదృశ్యాలయ్యారు బాబా. ఆ తర్వాత విచారిస్తే ఆ సమయంలో ఆయన షిరిడీలోనే ఉన్నారని తెలిసింది. సాయి వేప చెట్టు కిందనున్నప్పుడు ఆయనకు ఒక మత చిహ్నమే లేదు. కానీ ఆయనను భక్తులు మసీదులో ఉంచాక ఆయనను ముస్లిం అన్న సంకోచం కొందరికి కలగసాగింది. సాయి దాని నుండి తప్పుకోజాడలేదు. అది నేటి సమాజంలో మత ద్వేషాన్ని తొలగించమన్న భగవద్వాజ్ఞగా తీసుకున్నారు కాబోలు. ఒరిమితోనూ పట్టుదలతోనూ దానిని ఎదుర్కొన్నారు. వేరే దారి లేనప్పుడు ఆయన లీలలే పరిష్కరించాయి. ఈ లీలకు రంగస్థలమైన ఆ శిథిలమైన మసీదు పట్టమని 2 గదులకు మించి ఉండదు. మసీదులోని నేలలో మొకాళ్ళు లోతు గోతులుండేవి. అందులో ఈశాన్య మూల కేవలం ఒక గోనె గుడ్డ మీద సాయి కూర్చునేవారు. ఆయన ఎదుట ఆగ్నేయ దిక్కున ఆయన నిరతాగ్నిహోత్రం లేక దుని నిర్వహించేవారు. తమ ఎడమ ప్రక్కనున్న అడ్డ చెక్కపై చేయి ఉంచి బాబా తదేకంగా దునికేసి చూస్తుండేవారు.
దానికి పడమరగా నీటి కుండలుండేవి. వాటి ప్రక్కనున్న గూటిలో ఆయన తమ చిలుం గొట్టాలనుంచుకునేవారు. ఆయనకు కుడివైపు ఒక తిరుగలి ఉండేది. దాంతో ఆయన తరచుగా గోధుమలు పిండిగా విసిరేవారు. అందుకోసం ఒక బస్తా నిండా గోధుమలు, ఆయన పొగ పీల్చటానికి ఒక సంచిలో నాటి పొగాకు ఉండేవి. పడమటి గోడలో కూడా ఎదురుగా కూర్చొని తాము తెచ్చుకున్న భిక్ష ఒక కుండలో వేసి కలిపి ముద్దలు చేసేవారు. మొదట అచ్చట భక్తులకు అదే ప్రసాదంగా ఇచ్చి చివరికి తాము తినేవారు. ముస్లిం నివేదన తెచ్చినప్పుడు ఆయన ఫాతిహా చదివించేవారు. ఒక్కొక్కప్పుడు తాము కూడా చదివేవారు. భక్తులు తెచ్చిన పువ్వులు నింబర్కి ఎదురుగా వేలాడే తీసేవారు. మసీదు ముంగిట్లో ఎదురుగా ఒక తులసి కోట స్థాపించారు. సాయి పంపే ప్రసాదం మతభేదం లేకుండా భక్తులందరూ తీసుకునేవారు. మత సామరస్యానికి రంగస్థలమైన మసీదుకు ఆయన ద్వారకామయ్యని పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం మతభేదం లేకుండా అందరూ 4 పురుషార్థాలకు ద్వారాలు తెరిచి ఉండేది అని స్కాంద పురాణం చెప్పింది. అక్కడ ధుని ఎందుకు అని అడిగితే అందరి పాపాలను దహించడానికి అని సాయి చెప్పారు. కులమత భేదాలకతీతమైనదే సాయి ధర్మం అని ఆయన నివాసమైన ద్వారకామయి సూచిస్తుంది. నాటి స్మృతిలో శ్యామ ఇలా చెప్పాడు: నేనెప్పుడు ఒడిలో టీచర్ను. ఆయనపై నాకు విశ్వాసం ఉండేది కాదు. రాత్రిపూట స్కూళ్ళలోనే నిద్రించేవాడిని. మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు. బడి కిటికీ నుంచి మసీదు కనిపించేది. అందరు పిచ్చి పకీరని సాయిని ఆ కిటికీలోంచి నేను గమనిస్తుండేవాడిని. అప్పుడప్పుడు మసీదు నుండి ఇంగ్లీష్, హిందీ మొదలగు భాషలలో ఎవరో మాట్లాడడం వినిపించేది. అది బాబాయే అయి ఉండాలి. కనుక ఆయన మహిమ గలవాడని విశ్వాసం నాకు కలిగింది. సాయి కీర్తి వ్యాపించడం వలన ఒక సమస్య ఎదురయింది. కుండపుష్టి గల మొహద్దీన్ తాంబూలి అనేవాడు షిరిడీ ప్రాంతంలో తమలపాకులు, తాయెత్తులు అమ్ముకుంటూ ఉండేవాడు. అతనికి దివ్యశక్తులున్నాయని తలచి గ్రామస్తులు గౌరవిస్తుండేవారు. సాయి మహిమ వెల్లడవుతుంటే అతడు ఓర్వలేక ఒకనాడు షిరిడీలో తానైనా ఉండాలి, లేక సాయి అయినా ఉండాలి అని తగువ పెట్టుకొని ఆ విషయం కుస్తీ పోటీలలో తేల్చుకోవాలని చెప్పి బాబాపై కలియబడ్డాడు. అతడిదే పై చెయ్యి అయింది. నాటి నుండి ఆ షరతు ప్రకారమే సాయి గ్రామంలోకి రాకుండా లిండి ఏట ఒడ్డున తోపులో ఉండసాగారు. తాత్యా వంటి భక్తులు ఆయనను అక్కడే సేవించుకునేవారు. వాళ్ళెంతగా బ్రతిమాలినా సాయి గ్రామంలోకి రాలేదు. ఒకరోజు అకస్మాత్తుగా తంబూలికి హృదయ పరివర్తన కలిగి ఒక మహాత్ముని దర్గా వద్ద సాత్వికంగా జీవించదలిచి షిరిడీ విడిచి వెళ్ళిపోయాడు. అతని కండబలాన్ని బాబా ఆత్మబలము, ద్వేషాన్ని ప్రేమ జయించి తర్వాత సాయి మరలా మసీదుకు వచ్చారు. 5 సంవత్సరాల తర్వాత మరొక సంఘటన జరిగింది. అహ్మద్ నగర్ నుండి జవహర్ అలీ అనే ముస్లిం ఒకడు రహటా వచ్చాడు. అతడు పండితుడు, మంచి మాటకారి. త్వరలో అతడు ఆ గ్రామస్తులను ఆకట్టుకొని ముస్లింలకు ఒక ప్రార్థన స్థలము కట్టించసాగాడు. కానీ అతని ప్రజలు అతని సంకుచితమైన మత దృష్టికి అసహించుకొని ఆ ఊరి నుండి వెళ్ళగొట్టారు. అలీ పారిపోయి వచ్చి షిరిడీలోని మసీదులో తలదాచుకున్నాడు. కానీ తనకు బుద్ధిని విడవలేదు. మంచి మాటలతో భక్తులను ఆకట్టుకొని త్వరలోని సాయి తన శిష్యుడైన చెప్పసాగాడు. బాబా కూడా ఓర్మి వినయాలతో అలానే మెలగసాగాడు. దీనిని అలీ వాడుకోదలిచి బాబాను తీసుకొని వెళ్ళి రహటాలో ఉండసాగాడు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు షిరిడీ వచ్చి వెళుతుండేవారు. భక్తులు అది భరించలేక బాబాను షిరిడీ తెచ్చుకోవటానికి రహటా వెళ్ళారు. అక్కడ ఈద్గా దగ్గర బాబా ఎద్దెత్తే ఈ అలీ నన్నులాగే పంపాడు. అతడు పంపక నేను రాకూడదు. అతడు ముక్కోపి, మిమ్మల్ని చూస్తేనే విరుచుకు పడతాడు. అతడు వచ్చేలోగానే మీరు తిరిగిపోవడం మంచిది అన్నారు. అంతలో అతడు వచ్చి వారి తలంపు విని ఉగ్రుడయ్యాడు. చివరకు రాజీ కుదిరి గురు శిష్యులిద్దరూ షిరిడీ తీసుకొచ్చారు. త్వరలోనే అలీ ప్రవర్తన నచ్చిన భక్తులు అతనికి దేవీదాసుకు వేదాంత చర్చ పెట్టారు. అందులో యువకుడైన దేవీదాసు ముందు వృద్ధుడు పండితుడైన అలీ పరాభావము చెంది మరో రోజు ఎవరికీ చెప్పకుండా బీజాపూర్కు వెళ్ళిపోయాడు. తర్వాత ఒకప్పుడు అతడు పశ్చాత్తాపం చెంది భక్తి శ్రద్ధలతో బాబాను దర్శించాడు. బాబా మాత్రం అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారు. ఆయన మొదటి నుండి సాధువుకి ఎంత నమ్రత, ఎవరిమి ఉండాలో తమ ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు. రమణ మహర్షి చెప్పినట్లుగా జ్ఞానే గుర్తుపట్టగలడు. కానీ అది గ్రహించడానికి అంతకాలం పట్టింది. ప్రేమ ఒరిమితో కూడిన సత్యమే జయించింది. దేవీదాస్ ఆ పరిసరాల గ్రామాలలో వైద్యం చేస్తుండేవాడు. ఒకనాడు అతనిని సాయి స్త్రీలకు సాధువెంత దూరంగా ఉండాలి అని మందలించారు. కారణమేమీ ఎవరికి తెలియలేదు. కొద్ది రోజుల తర్వాత ఓ శ్రీమంతురాలు అతని గురించి దుష్ప్రచారం చేస్తానని బెదిరించింది.
అతనిని లోబర్చుకున్నది. అప్పుడు సాయి మాటలకు అర్థమేమో తెలిసి అతడు ఆ ప్రాంతమే విడిచి వెళ్ళిపోయాడు. జానకీదాస్ మాత్రము సాయి హెచ్చరికలను జాగ్రత్తగా పాటించేవాడు. చివరికి అతడు షిరిడీ నుండి వెళ్తుంటే భక్తులంతనికి ఘనమైన వేడుకలు చెప్పారు. అప్పుడు అతని దివ్య వర్చస్సు వెలుగు రూపంలో మారుతి విగ్రహంలో లయమైంది. శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి సై. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 3. శ్రీ సాయి పిలుపు. శ్రీ సాయి షిరిడికి ఒక వైపున 3 మైళ్ళలో ఉన్న రహతాకు, మరో దిక్కున 1 మైలులో ఉన్న నిమ్గావుకు తప్ప ఎన్నడూ ఎక్కడకు వెళ్ళలేదు. ఉపన్యాసాలు ఇవ్వలేదు. ప్రజలను ఆశ్చర్యపరిచే చిల్లర మహిమలేవి ప్రదర్శించలేదు. ప్రజలు చెప్పలేదు. అయినా నానాటికి బాబా దర్శనం కోసం వచ్చే జనాల సంఖ్య పెరిగిపోతుంది. షిరిడి గొప్ప తీర్థక్షేత్రంగా రూపొందుతుంది. కానీ ఆయన ఎందుకు పూజిస్తున్నారు? ఆయన మాత్రం పేద ఫకీర్గానే జీవించారు. తాను భగవంతుని బానిసనని, సర్వము చేసేది ఆయన భక్తులను రక్షించేది ఆ భగవంతుడేనే అనేవారు. లేక అదంతా ఆయన గురువు యొక్క కృపనే అనేవారు. అయితే ఆయన దర్శన కోసము అందరూ ఎలా వచ్చినట్లు ఒకప్పుడు ఆయన చెప్పాడు, నా వద్దకెవరు వారే రారు, నేను అనేక రీతుల వారిని రప్పించుకుంటాను అని. సాయి తమ భక్తులను రక్షించడానికి తాము వచ్చామనేవారు. లౌకికమైన కోరికలతో వారిని దర్శించరాదని ఒక భక్తుడు చెబుతుంటే ఆయన అలా చెప్పవద్దు. నా వద్దకు మొదట అందరూ అలానే వస్తారు, కోరికలు తీరిస్తాయి, చిక్కాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అని చెప్పారు. విహెచ్ ఠాకూర్ ఒక సర్వే బృందంతో కలిసి వాడ్గం వెళ్ళినప్పుడు అక్కడ దేవ వైశ్యత్ అప్ప అను కన్నడ మహాత్ముని దర్శించాడు. ఆయన నిశ్చల దాస్ రాసిన విచార సాగరం అను గ్రంథాన్ని భక్తులకు బోధిస్తున్నారు. ఠాకూర్తో ఆయన, నీవి గ్రంథం చదువు, నీ కోరిక ఫలిస్తుంది. నీవు ఉద్యోగంలో ఉత్తరంగా వెళ్ళినప్పుడు ఒక గొప్ప మహాత్ముడు లభించి బాట చూపుతారు, సుఖశాంతులు కలుగజేస్తారు అన్నారు. కొంతకాలానికతడు జన్నూరుకు బదిలీ చేయబడ్డాడు. అక్కడకు వెళ్ళి మార్గంలో దున్నపోతు నెక్కి నాన్గేఘట్ అని పర్వత కన్మ దాటాలి. ఆ ప్రయాణంలో అతని పల్లంతా హూనమైంది. తర్వాత అతడు కళ్యాణ్లో పనిచేస్తున్నప్పుడు శ్రీసాయి గురించి విని షిరిడి వెళ్ళాడు. బాబాను చూడగానే అతను ఆనంద బాష్పాలు కారాయి. సాయి అతని కేసి చూసి, ఆధ్యాత్మిక విద్య ఎంతో కష్టం, శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గాని ఫలితం ఉండదు. అది కన్నడ సాధువు అప్ప చెప్పినంత తేలిక కాదు. దున్నపోతు నెక్కి నాన్గఘట్ దాటటం కంటే గూఢ కష్టం అన్నారు. ఆ మాటలు ఠాకూర్ ఒక్కడికే అర్థమయ్యాయి. నాడు అప్ప చెప్పినది బాబాను గురించేనని తోచి అతడు ముక్కగానే బాబా ఆశీర్వదించి, నీకు అప్ప చెప్పిన మాట నిజమే, కానీ ఆ గ్రంథం చదివితే చాలదు, మననం చేసి ఆచరించాలి. గురు కటాక్షం, అనుభవ జ్ఞానం లేనిదే లాభం లేదు అన్నారు. ప్రొఫెసర్ బాలకృష్ణను ఉపాసన శాస్త్రి ఇలా వ్రాసారు. ఒకప్పుడు పూణేలో ప్లేగు చెలరేగడం వలన చాలా నెలలు మా కళాశాలలు మూసివేస్తే నా తల్లిని తీసుకొని ఋషికేశ్ దర్శించి తపోవనం చేరాను. అక్కడ ఒక సాధువు నాకేసి చూసి, మీది సటావా గ్రామం గదా అన్నారు. వారిని గురించి అడిగితే రేపు రా చెబుతాను అన్నారు. ఆ సంగతి విని మా అమ్మగారు ఆయన మా వంశగురువైన ఉద్ధవ మహారాజు కావచ్చని చెప్పి మరురోజు ఆయనను చూడాలా ఆమె కూడా వచ్చింది. కొన్ని తరాల కిందట ఆ వంశస్థుల గురువైన శ్రీ ఉద్ధవ మహారాజ్ హిమాలయాలకు వెళ్ళిపోయారు. వారు యోగం ద్వారా చిరంజీవులై అర్హులైన భక్తులకు దర్శనమిస్తారని చెప్పుకునేవారు. మరో రోజు నేను మా అమ్మ ఎంత వెతికినా ఆయన కనిపించలేదు. మా అమ్మ బసకు వెళ్ళిపోగానే ఆ సాధువుకు నాకెదురై, ఇలా ఎప్పుడు చెయ్యకు, ఎవరిని పిలిస్తే వారే రావాలి అని చెప్పి పూర్వం నుండి మా ఇంట పూజించబడుతున్న విగ్రహాలు, సాలగ్రామాల గురించి చెప్పారు. వాటిని వారే శ్రీ ఉద్ధవ మహారాజ్ గారికి ఇచ్చామని, ఆయన మనుమడు నుండే అవి మా తాతగారికి లభించాయని చెప్పారు. ఈయనెవరు అనుకోగానే ఆయన హిందీలో, ఒక చెట్టున్నది, ఇద్దరు దానిపైకి ఎక్కారు, ఒక కిందకు ఒకరు పైకి వెళ్ళారు, అవి 4 అడుగులు వేసి అదృశ్యమయ్యారు. ఆయన వయసు 50 లేక 60 సంవత్సరాలు ఉన్నట్లున్నది. స్థూలకాయుడు, కపివన్నం మాత్రమే ధరించారు. చాలా సంవత్సరాల తర్వాత నా తమ్ముడు ప్రాణాయామం చేస్తుంటే లోపం జరిగి అతడు పడుకుంటే శ్వాస ఆగిపోయేది. నిద్ర, జీర్ణశక్తి లోపించి ఏం చేసినా తగ్గలేదు. చివరకు అతడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. నేను అతనిని వెతకడానికి రైలులో వెళ్తుంటే కోపర్గావ్లో ఒక మిత్రుడు కనిపించి, నేను వెళ్లే పనిని గురించి విని బాబాను తప్పక దర్శించమని చెప్పి నన్నొక టాంగాలో
తానే షిరిడీకి పంపాడు. నేను మసీదులోకి వెళ్ళగానే దుని దగ్గర తమ చుట్టూ తాము తిరుగుతున్న బాబాను చూచాను. నేను నమస్కరించగానే ఆయన ఖండోబా వద్దకు వెళ్ళు అని ఆదేశించారు. నేను బయటకు వచ్చి ఖండోబా ఆలయంలో ఒక సాధువు ఉన్నాడని విని అక్కడకు వెళ్ళాను. అక్కడ ఉన్నది నా తమ్ముడే. అతడు సాయి ఆజ్ఞానుసారం అక్కడున్నాడని చెప్పాడు. నేను మరల మసీదుకు చేరాక సాయి అందరినీ దక్షిణ అడుగుతూ నా వైపు కూడా చెయ్యి చాపారు. నా దగ్గర డబ్బు లేక నమస్కారమే దక్షిణగా సమర్పించాను. బాబా, ఇందులో ఒక చెట్టున్నది. ఇద్దరు దానిపైకి ఎక్కారు. ఒకరు క్రిందకు, ఒకరు పైకి వెళ్ళారు అని నవ్వారు. నాకు వెంటనే తపోవన సాధువు గుర్తొచ్చాడు. ఈ ఇద్దరికి పోలికలున్నాయి. కానీ శాస్త్రి తపోవనం వెళ్లే నాటికి బాబా షిరిడీలోనే ఉన్నారు. ముస్లిం మహాత్ములెందరో బాబాపై భక్తి, తమ భక్తులను ఆయన వద్దకు ఆశీస్సుల కోసం పంపుతుండేవారు. ఇమాంబాయి చౌటైక్యాన్కు ఉద్యోగము చిక్కులొస్తే నాందేడ్లోని దర్వేష్ షా అను ఫకీర్ను ఆశ్రయించాడు. ఆ సాధువు అతనితో బాబాను దర్శించమని చెప్పి ఆయన గొప్ప ఔలియా అని తెలిపే మార్గం చెప్పాడు. చాటుగా బాబా వెనుకకు జరిగి మనసులో ఖురాన్లోని ఒక మంత్రము వల్లిస్తే ఆయన వెనుకకు తిరిగి అతనిని పలకరిస్తారని, ఆయన పైకమిస్తే మాత్రం తీసుకోవద్దని చెప్పాడు. ఇమాంబాయి షిరిడి చేరేసరికి బాబా ఒక వీధిలో నిల్చొని ఒక భక్తురాలు మొర వింటున్నారు. అతడు దర్వేష్ షా చెప్పినట్లుగా చేయగానే బాబా ఆవేశంతో వెనక్కు తిరిగి, ఎవరు నీవు? నా తండ్రివైనట్లు ఏదో అడగడానికి వచ్చావే అని అరిచి అతనిని తిడుతూనే మసీదు చేరాడు. 2 రోజుల వరకు అతన్ని మసీదులోనికి రానియ్యలేదు. బాబా, అతడు మీ బిడ్డడే కదా, కోపం ఎందుకు అన్నాడు. కాకా సాహెబ్, వాడు నా బిడ్డడంటావు, వాడు ఒక టీచర్ను కొట్టాడు అన్నారు బాబా. నిజమే, అతడు పోలీసు. ఒక నేరం పరిశోధనలో అతడు ఒక టీచర్ని కొడితే ఒళ్ళంతా రక్తం కారి స్పృహ తప్పి పడిపోయాడు. ఇమాంబాయికి శిక్ష తప్పాలంటే ఉద్యోగం వదిలి పారిపోవాలని సాటివారు చెబితే అతడు సాయిని ఆశ్రయించాడు. అతడు పశ్చాత్తాపం చెందగానే సాయి, భయపడకు, భగవంతుడే యజమాని అని ఆశీర్వదించారు. అతడికి ఎట్టి శిక్ష పడలేదు. తర్వాత ఒకసారి అతడు ఇంటికి వెళ్ళడానికి సాయి సెలవు ఇవ్వలేదని ఆరాటపడుతుంటే ఆయన వెళ్ళవద్దు, వెళ్తే గాలివాన, పిడుగులు, నిప్పు కణాలు ఎదురవుతాయి అన్నారు. అయినా అతడు బయలుదేరి సాయంత్రానికి సురలా నది ఒడ్డుకు చేరి కొద్ది దూరం వెళ్ళేసరికి బాగా మబ్బు పట్టి గాలివాన ప్రారంభమైంది. దారిలో ఒక చోట మర్రి చెట్టు కింద పిడుగు పడి ఆ చెట్టు కూలింది. అతడు ఆ మెరుపు నుండి దృష్టి మరల్చుకోగానే అక్కడ సాయి కూడా 2 కుక్కలు స్పష్టంగా కనిపించాయి. అతడు నమస్కరించాక బాబా అదృశ్యమయ్యారు. ఆ ధైర్యంతో అతడు నది దాటాడు. అవతల ఒడ్డు చేరేదాకా నీళ్లు మోకాలు లోతున్నాయి. నిజానికి ఆ నది సుమారు 20 అడుగులు లోతుగా గట్ల నుండుగా ప్రవహిస్తుంది. బాబా వాక్కు భగవంతుని వాక్కే. మోరేశ్వర్ ప్రధాన్ తనకు గల ఒక కొడుకు 7 సంవత్సరాల వాడు మరణించడం వలన కుంగిపోతుంటే ఒక మిత్రుడు సాయిని గురించి చెప్పాడు. తర్వాత ఒక రోజు అతనికి కలలో 7 సాధువులు కనిపించారు. మీలో సాయి ఎవరు అని అడిగితే వారు ఒక ఫకీర్ను చూపారు. తర్వాత అతడు షిరిడీ వెళ్ళి చూస్తే సాయి సరిగ్గా కలలో కనిపించినట్లే ఉన్నారు. ఆయన అతనిని ఎరుగుదునని చెప్పి బొంబాయిలోని అతడి ఇల్లు, దొడ్లు, చెట్లు కూడా వర్ణించారు. తర్వాత అతనిని చూసి, ఎందుకు పిచ్చివాడు తన కొడుకును నేను చంపానని నిందిస్తాడు? చావడం అంటే భూమిలోకి పోవడమే గదా, అంత మాత్రానికే ఎల్లకాలం ఏడుస్తూ కూర్చోవాలా అన్నాడు. ఎండబ్ల్యూ ప్రధాన్ ఇంట్లో నిత్యం పూజ చేసే మాధవ భట్ అనే పూజారికి ఆ దంపతులు ఫకీర్ అయిన సాయిని పూజించడం గిట్టేది కాదు. ఒకప్పుడు వాళ్ళు బాబాకు తీవ్రంగా జ్వరం వచ్చి ఏ మందుకు తగ్గలేదు. హిందూ దేవుళ్ళ కోసమే అందుకు కారణమని సాయిని పూజించడము మాననిదే తగ్గదని భట్ అన్నాడు. ఆ రాత్రే అతనికి కలలో సాయి ఆ ఇంటి మెట్లపై కూర్చొని సట్కాను పోగిస్తూ కనిపించి, ఏమనుకుంటున్నావు? ఈ ఇంటికి యజమాని నేనే అన్నాడు. మొదట ఆ సంగతి భట్ ఎవరికీ చెప్పలేదు. అతడెంత జపం చేసినా బిడ్డకు వ్యాధి తగ్గకపోయేసరికి ఒకరోజు అతడు సాయి పటం ముందు నిలిచి, మీరే దత్తాత్రేయులైతే బిడ్డడి వ్యాధి త్వరలో తగ్గాలి అని ప్రార్థించాడు. కొద్దిసేపట్లో అలానే తగ్గింది. నాటి నుండి దత్తాత్రేయుడు సాయిని నమ్మి పూజించసాగాడు భట్. డిఎం మల్కి అనే నాస్తికుడు మహనీయులు పటాలు కూడా చూచేవాడు కాదు. అతడు అన్న బాబా భక్తుడు. మల్కీకి 1916లో తీవ్రంగా జబ్బు చేసి చావు తప్పదన్న భయం కలిగింది. నాటి రాత్రి కలలో ఒక ఫకీర్ కనిపించి, నా దర్శనానికి వస్తానంటే నీకు జబ్బు తగ్గుతుంది అని చెప్పి అతడు మాట ఇవ్వగానే మాయమయ్యారు. అతడు అందుకు భయపడి కేక పెట్టారు. అతని వదినగారు కారణం తెలుసుకొని అతడికి బాబా పటం చూపింది.
అతడు దర్శనమిచ్చింది వారే. ఆ రోజు జ్వరం తగ్గింది. త్వరలో అతడు సాయిని దర్శించాడు. అతనికి కలలో కనిపించింది సాయియే. కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్న తోసర్కు 1895లో ఒకనాటి రాత్రి కలలో ఎవరో మహాత్ముడు కనిపిస్తే వారినే తన గురువుగా స్మరించుకోసాగాడు. అతడు 1910లో దాసగను చేసిన సంకీర్తనలో బాబాను గురించి విని షిరిడీ వెళ్ళాడు. తనకు స్వప్నం దర్శనమిచ్చినది వారేనని గుర్తించాడు. తర్వాత ఇతడే వాసుదేవానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసం తీసుకొని నారాయణశ్రమంగా ప్రసిద్ధికెక్కాడు. కోహర్గల్లో 1890 వరకు మమల్తాదారుగా ఉన్న బాలాభాటే సాయి బట్టి పిచ్చి ఫకీరును అమాయకులు ఆయనను వెర్రిగా పూజ చేస్తున్నారని అనేవాడు. ఒకసారి అతని మిత్రులు కొందరు షిరిడీ వెళ్తూ అతడి విమర్శకు బాధపడి బాబాను స్వయంగా చూచి మాట్లాడమన్నారు. అతడు కూడా వెళ్లి షిరిడీలో 5 రోజులున్నాడు. చివరి రోజున దూరంగా ఉన్న అతనిని దగ్గరకు పిలిచి బాబా అతనిపై ఒక కాషాయం కప్పారు. ఆ క్షణం నుంచి అతడు పూర్తిగా మారిపోయి అన్నీ విడిచి షిరిడీలో ఉండిపోయాడు. మిత్రులు ఎంతో కష్టం మీద అతని చేత 1 సంవత్సరం ఉద్యోగానికి సెలవు పెట్టించారు. కానీ తర్వాత కూడా అతడలా ఉండిపోయాడు. జిల్లా కలెక్టర్ అతనిపై దయతలిచి నెలకు ₹30 మంజూరు చేశాడు. సాయి తనపై గుడ్డ వేసినప్పటి నుండి కొత్త జన్మ ఎత్తినట్లయిందని, లౌకిక జీవితం తనకు దుర్భరమయ్యిందని అనేవాడు. అతడు నిత్య కర్మలు ఆచరిస్తూ సద్గ్రంథాలు చదువుతుంటే బాబాయే వివరించేవారు. ఒకసారి వనిలోని సప్తశృంగి దేవాలయం పూజారి కాకాజీకి ఎన్నో కష్టాలు వచ్చాయి. అతడు ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె కలలో కనిపించి బాబాను దర్శించమని చెప్పింది. నాటికి సాయి ఖ్యాతికెక్కలేదు. ఆమె మాటలు అర్థంగాక త్రయంబకం వెళ్లి 10 రోజులు శంకర్ని సేవించాడు. కానీ శాంతి కలగలేదు. అతడు తిరిగి సప్తశృంగి దేవినే ప్రార్థిస్తే మరలా స్వప్న దర్శనమిచ్చి నేను చెప్పినది షిరిడీలోని సాయి సమర్థుల గురించి అన్నది. కానీ అతనికి షిరిడీ ఎక్కడున్నదో కూడా తెలియలేదు. ఒకరోజు చిత్రంగా షిరిడీ నుండి శ్యామ అతని వద్దకు వచ్చాడు. ఒకప్పుడు శ్యామకు జబ్బు చేస్తే ఆ దేవికి మొక్కుకున్నది గాని తీర్చలేదు. అందుకే ఆ కష్టాలు వచ్చాయని ఒక దైవజ్ఞుడు చెప్పాడు. శ్యామ ఆ మొక్కులు బాబాకే సమర్పించబోతే ఆయన వాటిని వనిలోని చెల్లించాలని చెప్పారు. అందుకే అతడు వని వచ్చాడు. బాబా అతనిని తన కోసమే పంపారని తెలిసి కాకాజీ కూడా షిరిడీ చేరాడు. సాయిని చూడగానే అతడికి శాంతి లభించింది. సరి అయిన దేవతారాధన సద్గురువును చూపుతుంది. షేవార్డ్ తన న్యాయశాస్త్ర పరీక్షలకు ముందు సాయిని దర్శిస్తే ఆయన పరీక్షలలో పాస్ అవుతావు అని ఆశీర్వదించాడు. అతడు పరీక్ష బాగా రాయలేదు గాని బాబా మాటనే నమ్ముకున్నాడు. అతడు బాగా వాయకపోతే సాయి కూడా ఏమి చేయలేరని అతని సహపాఠి సప్నత్కర్ అన్నాడు. కానీ షేవార్డే పాస్ అయ్యాడు. తర్వాత సప్నత్కర్ న్యాయవాదిగా అక్కల్కోట స్థిరపడ్డాక అతడి కొడుకు చనిపోయాడు. ఎన్ని యాత్రలు చేసినా ఆ దంపతులకు శాంతి కలగలేదు. అలనాడు షేవార్డ్ చెప్పినది గుర్తు వచ్చి అతడు సాయిని దర్శించాడు. అతడు నమస్కరించగానే సాయి పో ఇక్కడి నుండి అని కసిరారు. అతని పట్ల బాబాను ప్రసన్నులను చేయగోరి బాలా షింపియాను భక్తుడు ఒక సాయి పటం తెచ్చి బాబా బుక్కు చూపి ఇదెవరిది అన్నాడు. ఆయన నవ్వి సప్నత్కర్ను చూపుతూ అతని ప్రియుడిది అన్నారు. అందరూ నవ్వారు. అప్పుడు ఆయనకు నమస్కరించుకోమని షింపి సైగ చేయగానే సప్నత్కర్ నమస్కరించాడు గాని బాబా మరలా కసిరారు. అతడు నిరాశతో ఇల్లు చేరి మనశ్శాంతి కోసం కాశీ వెళ్ళదలిచాడు. ఆ ముందట రాత్రి ఆయన భార్యకు ఒక కల వచ్చింది. ఆమె మంచినీటి చెరువుకు వెళ్తుంటే ఒక చెట్టు కింద ఒక ఫకీరు కనిపించి అమ్మ నీకెందుకు బాధ, నీరు నేను తెచ్చి పెడతాను అని ముందుకొచ్చాడు. ఆమె భయంతో పారిపోతుంటే అతడు వెంట వచ్చాడు. అది తమను షిరిడీ రమ్మన్న సందేశం అని తెలిసి ఆ దంపతులు షిరిడీ చేరారు. అప్పుడే లిండి నుండి వస్తున్న బాబాను చూస్తూనే తనకు స్వప్నంలో కనిపించినది వారేనని ఆమె గుర్తించింది. తర్వాత మసీదు చేరాక సాయి అమ్మ ఎంతో కాలంగా నా చేతులు కడుపు నడుము నొప్పి పుడుతున్నాయి. ఈ క్షణంలో చిత్రంగా తగ్గిపోయాని ఎంతో మధురంగా నవ్వారు. నిజానికి అలా జరిగినది ఆమెకి. తన అడుగగానే తన బాధలను గుర్తించి తొలగించిన ఆయన శక్తికి ఆమె ఆశ్చర్యపోయింది. కానీ సప్నత్కర్ నమస్కరించుకోగానే బాబా కసిరారు. గతంలోని తన తప్పిదాలకే బాబా కసురుకున్నారని గుర్తించి మసీదులో ఆయన ఒక్కరే ఉన్నప్పుడు వెళ్లి శరణు వేడాడు. ఈసారి ఆయన ప్రేమతో తల నిమిరారు. ఇంతలో ఒక గుర్రం కాపరి వచ్చి బాబాకు నడుము పిసకనారంభించింది. ఆమెతో బాబా ఒక వర్తకుని కథ చెప్పారు. అది సప్నత్కర్ కథే. చివరకు అతను చూసి నేను తన బిడ్డను చంపానని వీడు నన్ను నిందిస్తున్నాడు. నేనెలా చంపుతాను? ఆ మసీదులో కాలు పెట్టాక కూడా ఇంకా దుఃఖిస్తుండేందుకు? మరలా ఆ బిడ్డను ఆ తల్లి గర్భంలో ఉంచుతాను అన్నారు. అతడు నమస్కరించగానే ఆద్యంతం లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి.
నాపై పూర్తి విశ్వాసం ఉంచు, నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. మర్నాడు అతడు జనంలో త్రోసుకుపోస్తుంటే చూచి హృదయపూర్వకమైన ఆ నమస్కారం ఒక్కటే చాలు, ఎందుకిన్నిసార్లు అన్నారు బాబా. భక్తుని నిలుపుకొనడానికి నిజమైన నమస్కారం. చివరకు వాళ్ళు సెలవు కోరినప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి, ఇది నీ భార్యకివ్వు, సంతోషంగా బయలుదేరండి అని ఆశీర్వదించారు. సంవత్సరంలోగా వారికి కొడుకు పుట్టాడు. బాలక్ రామ్ మాన్కర్ తన భార్య గతించాక షిరిడిలో ఉండిపోయాడు. ఒకరోజు బాబా అతనికి రూపాయలు 12 ఇచ్చి మత్స్యేంద్రనాథుడు తపస్సు చేసిన మత్స్యేంద్రగఢ్లో కొంతకాలం ఉండమని చెప్పి, అక్కడ కూడా నీకు దర్శనమిస్తాను అన్నారు. అతడు మత్స్యేంద్రగఢ్ వెళ్ళాక ఒకనాడు ధ్యానమయ్యాక సాయి అతనికి భౌతికంగా దర్శనమిచ్చారు. అతడు నమస్కరించుకోగానే ఆయన కేవలం నేను ఈ దేహం అనుకుంటున్నావు, భక్తుడు ఎక్కడైనా స్మరిస్తే అక్కడ నేనున్నానని తెలపడానికి నిన్నిక్కడకు పంపాను అని చెప్పి అదృశ్యమయ్యారు. కొంతకాలానికి షిరిడి బయలుదేరిన మాన్కర్కు పూణె రైల్వే స్టేషన్లో రద్దీ వలన టికెట్ దొరకలేదు. ఇంతలో ఒక వ్యక్తి తన వద్దనున్న టికెట్ తనకిచ్చి పైకమిచ్చేలోగా అదృశ్యమయ్యారు. లాలా లక్ష్మీచంద్కు 1910లో ఒకరోజు కలలో గడ్డమున్న ఒక వృద్ధ ఫకీరు ఆయన చుట్టూ భక్తులు కనిపించారు. ఒకసారి హరికథ చెబుతున్న దాసగను ప్రక్కన బాబా పటం చూచి తనకు దర్శనమిచ్చినది వారేనని గుర్తించారు. సాయి లీలలు విని అతడు షిరిడి వెళ్ళాలనుకుంటే మిత్రుడు శంకర్రావు అతన్ని కూడా షిరిడి రమ్మని పిలిచాడు. లక్ష్మీచంద్ రూపాయలు 15 అప్పు తీసుకొని బయలుదేరాడు. రైలులో కొందరు భక్తులతో కలిసి వీరు కూడా భజన చేశారు. తర్వాత షిరిడీకి చెందిన ముస్లింలు కనిపిస్తే వారిని బాబా గురించి అడిగాడు లక్ష్మీచంద్. షిరిడీకి చేరాక సాయి అతన్ని చూపి, వీడెంత టక్కరి, ఒక వంక భజన చేస్తూనే నన్ను గురించి ఇతరులను అడుగుతాడు, ఏదైనా మనమే చూచి తెలుసుకోవాలి అని అతనితో, నీ కళ నిజమైంది లేదా అప్పు చేసి షిరిడి రావడం ఎందుకు అన్నారు. ఒకసారి మద్రాసు నుండి కాశీ వెళ్తున్న భజన బృందం సాయిని దర్శించి భజన చేశారు. అందరూ బాబా ఇచ్చే కానుకల కోసమే చేస్తే లక్ష్మి అనే ఆమె మాత్రం భక్తితో చేసింది. నాటి మధ్యాహ్నం సాయి ఆమెకు శ్రీరాముడిగా దర్శనమిచ్చారు. కానీ అది ఆమె భ్రమేనని ఆమె భర్త గోవిందస్వామి అన్నాడు. నాటి రాత్రి అతనికి ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది. అతనికి పోలీసులు సంఖ్యలు వేస్తుంటే సాయి చూస్తున్నాడు. అతడు తనను రక్షించమంటే పాపం అనుభవించక తప్పదన్నారు బాబా. ఆ పాపాన్ని దహించి వేయమని అతను కోరాడు. అతనికంత విశ్వాసం ఉంటే కన్ను మూసి తెరవమన్నారు సాయి. అలా చేయగానే అతడు విడుదలై పోలీసులు చచ్చిపడి ఉన్నారు. అతడు సాయి చేసిన మేలు మరిచి సంతోషిస్తుంటే బాబా, వీరిని చంపినందుకు శిక్ష పడుతుందిలే అన్నాడు. అతడు భయంతో బాబా కాలు పట్టుకున్నాడు. ఆయన అతడిని మరొకసారి కన్నులు మూసి తెరవమన్నారు. అలా చేసేసరికి అతడి ఆపద తొలగిపోయింది. కృతజ్ఞతతో అతడు నమస్కరించగానే, మొదటి నమస్కారానికి దీనికి భేదమున్నదా అన్నారు బాబా. మొదట ఆయన ముస్లిం అన్న శంకంతోనే, కానుకలపై ఆశతోనే, ఈసారి విశ్వాసంతో నమస్కరించాడన్నాడతడు. నువ్వు చాటుగా పంజా, తాబూత్ వంటి ముస్లిం ప్రతీకులను పూజిస్తావు గదా అడిగారు బాబా. అతడు సిగ్గుపడి తన గురువైన సమర్థ రామదాస స్వామిని దర్శనం కోరాడు. సాయి అతనిని వెనుకకు తిరిగి చూడమన్నారు. చూస్తే అక్కడ ఆ స్వామి కనిపించి అతడు నమస్కరించాక అదృశ్యమయ్యారు. అప్పుడు అతడు, బాబా మీరెంత వృద్ధులు, మీ వయసెంత అన్నాడు. మనిషి, ఏమిటి నేను వృద్ధుడినా, నాతో పరిగెత్తే చూస్తాను అని సాయి పరిగెత్తి అదృశ్యమయ్యారు. అంతటితో అతనికి బాబాపై భక్తి కలిగింది. ఈ కళలోని బోధే ఆయనిచ్చే అసలైన కానుక. శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 4. భక్త సులభుడు. భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చడానికే వచ్చానని బాబా చెప్పేవారు. ఐహికమైన కోరికలతో బాబాను దర్శించరాదని చెబుతున్న భక్తునితో అలా చెప్పవద్దు. నా వద్దకు అందరూ మొదట అలానే వస్తారు. కష్టాలు కోరికలు తీరి జీవితంలో స్థాయి చిక్కాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అన్నారు. అందుకే సాయి భక్త సులభుడు. భక్తుల కెట్టి కఠోర నియమాలు పెట్టక దర్శన స్మరణలో ప్రసన్నులవుతారు. రేగే అనే భక్తుడు హైకోర్టులో జడ్జిగా పనిచేశాడు. ఉపాసయనమైన నప్పటి నుండి అతడు ఆసన ప్రాణాయామాలతో పాటు సూర్యుని బింబము మధ్యలో శ్రీమన్నారాయణుడున్నట్లు ధ్యానిస్తుండేవాడు. అతనికి 1910లో ఒక రాత్రి 3 కలలు వచ్చాయి. అతడు తన శరీరం నుండి విడవడి ఎదుట శ్రీమన్నారాయణ్ణి చూస్తున్నాడు. 2. ఈసారి శ్రీమన్నారాయణుడు తన ప్రక్కనున్న ఒక వ్యక్తిని చూపి, ఈ షిరిడి సాయి నీవాడు, ఆయన ఆశ్రయించు అన్నాడు. 3. అతడు గాలిలో తేలి ఒక గ్రామం చేరాడు. ఒక వ్యక్తి కనిపించి అది షిరిడి అని చెప్పి అతనికొక మసీదుకు తీసుకెళ్లాడు. అక్కడ సాయి కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నారు. అతడు నమస్కరించగానే లేచి అతన్ని కౌలించుకొని,
నీవు నా దర్శనానికి వచ్చావా? నేను నీకు రుణపడ్డాను. నేను నీ వద్దకు రావాలి అని అతనికి నమస్కరించాడు. తర్వాత కొంతకాలానికి అతడు షిరిడి వెళ్ళి బాబాకి నమస్కరించగానే ఆయన అరే మనిషిని పూజించడం ఏమిటి అని అతని సంశయంపై దెబ్బతీశారు. స్వప్నంలో లాగా తనను దగ్గరకు తీయలేదని నిరాశ చెంది మధ్యాహ్నం బాబా ఒక్కరే ఉన్నప్పుడు ఆయనను దర్శించారు. రేగే ఆయన అతనిని కౌలించుకొని నీవు నా వాడివి, కొత్తవారి ఎదుట బిడ్డలను దగ్గరకు తీయము అన్నారు. అతని కళ నిజమైంది. ఇష్టదైవం అతనికి సద్గురువును చూపాడు. అతనికి ఆనందానికి అవధులు లేవు. అతడు 1915లో రామనవమికి ఒక మస్లిన్ గుడ్డ తీసుకొని షిరిడి చేరారు. సహజంగా బాబా భక్తులు ఇచ్చే గుడ్డలు ప్రసాదంగా తిరిగి వారికే ఇచ్చేసేవారు. కానీ తానిచ్చిన గుడ్డను వారే ఉంచుకోవాలనుకుని రేగే దానిని రహస్యంగా వారి ఆసనం కింద పెట్టాడు. బాబా దర్శించిన గుడ్డలు తిరిగి ఇచ్చివేసి లేచి నిలబడి ఆసనం దులిపివేయమన్నారు. అప్పుడు కనిపించిన ఆ ముస్లింని తీసి కప్పుకొని ఇది నాది, నేను కప్పుకొంటే బాగుండలేదు అని అతని కేసి చూసి నవ్వారు. అలాగే ఒక గురు పౌర్ణమి నాడు భక్తులందరూ బాబాకు మాలలు వేస్తున్నారు. తనేమీ తీసుకురాలేదని రేగే నెచ్చుకుంటుంటే బాబా తమ మెడలోని మాలలని అతన్ని చూపి ఇవన్నీ నీవే అన్నారు. ఒకనాటి మధ్యాహ్నము రేగేను మసీదుకు పిలిపించి బాబా ప్రేమగా నా ఖజానా తాళించేవు నీ చేతిలో పెట్టాను, నీకేమి కావాలో కోరుకో ఇస్తాను అన్నారు. రేగే వివేకంతో అన్ని జన్మలలో మీరు నాకు తోడుండాలి అన్నాడు. ఆయన తప్పక ఉంటాను అని సంతోషంతో అతన్ని వీపు తట్టారు. నాటి నుండి అతనికి ఎప్పుడు బాబా తన దగ్గర ఉన్నట్లే ఉండేది. అతని బిడ్డ చనిపోయినప్పుడు రేగే ఎదుట సాయి ప్రత్యక్షమై నీకు నేను కావాలా, బిడ్డ కావాలా? బిడ్డ కావాలంటే బ్రతికిస్తాను గాని మనకెట్టి సంబంధం ఉండదు, నీకు ఇంకా బిడ్డలు కలుగుతారు అన్నారు. నాకు మీరే కావాలి అన్నాడు రేగే. అయితే దుఃఖించకు అని బాబా అదృశ్యమయ్యారు. బల్వంత్ నాచ్నే మొదటిసారి షిరిడి వెళ్తుంటే దారిలో ఒక స్టేషన్ మాస్టర్ కలిసి సాయి వంటి మోసగాడిని చెప్పడంతో నాచ్నే మనస్సు కలతపడింది. అతడు షిరిడి చేరేసరికి సాయి లెండి నుండి వస్తూ అతనిని చూచి మమల్తాదార్కు చెప్పకుండా వచ్చామేమి, ఇలా ఎప్పుడు చెయ్యకు అన్నారు. ఆ మాట నిజమే. నాచ్నే అక్కడి నుండి 3 రోజులలో ఇలాంటి లీలలెన్నో చూచాడు. అతనికి బాబాపై విశ్వాసం కలిగింది. అతడు 1915లో షిరిడి వెళ్తుంటే సామంత్ అనే వ్యక్తి సాయికివ్వమని ఒక కొబ్బరికాయ 2 అనాలు ఇచ్చాడు. నాచ్నే కొబ్బరికాయ సాయికి సమర్పించాడు. కానీ దక్షిణం ఇవ్వడం మర్చాడు. అతడు తిరిగి వెళ్ళేటప్పుడు సాయి మంచిది వెళ్ళిరా, కానీ ఆ పేద బ్రాహ్మణుడు ఇచ్చిన 2 అనాలు ఇవ్వవేమి, ఒప్పుకున్న పని సరిగ్గా చెయ్యి, లేకుంటే ఒప్పుకోకు అన్నారు. అతడివి తెచ్చి సమర్పించాడు. సాయిని చాలా కాలం సేవించిన శ్రీమతి చంద్రాబాయి బారోడ్కర్ ఇలా చెప్పింది. మా వారు 1909లో పండరిలో ఉన్నారు. నేను షిరిడి వెళ్ళాను. ఒకరోజు బాబా అమ్మ నీవు వెంటనే పండరి వెళ్ళు, నేను తోడుగా ఉంటాను, నాకు రైలు అక్కర్లేదు అన్నారు. నేను మరిద్దరితో కలిసి వెళ్ళేసరికి మా వారు అక్కడ పని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. నా వద్దనున్న పైకంతో తిరిగి కుర్వాడి చేరి దిక్కుతోచక స్టేషన్లో కూర్చున్నాను. ఒక ఫకీర్ వచ్చి ఆలోచిస్తావేమి, వెంటనే వెళ్ళు, మీ వారు తోండే స్టేషన్లో ఉన్నాడు అన్నాడు. నా దగ్గర ఛార్జీలు లేవంటే అతడు 3 టికెట్లు ఇచ్చాడు. మేం తోండి చేరేసరికి మా వారక్కడ మకునుకు తీస్తుంటే కలలో ఫకీర్ కనిపించి నా తల్లిని ఇలా అశ్రద్ధ చెయ్యకు, ఇప్పుడు రైల్లో వస్తుంది అన్నారట. మా వారు ఎదురొచ్చి నన్ను తీసుకెళ్లారు. నా దగ్గరున్న సాయి పటం చూచి తనకు కనిపించినది వారేనన్నారు. నేను 48 సంవత్సరాల వరకు గర్భిణిని కాలేదు. బాబా 1918లో ఒకసారి తల్లి నీకేమి కావాలి అన్నారు. మీకు తెలుసు అన్నాను. ఆయన సరేనన్నారు. తర్వాత 3 సంవత్సరాలకు నాకు ఋతుక్రమం ఆగిపోయింది. ఆ వయసులో గర్భం అవ్వదని, అది వ్రణమని వైద్యులన్నారు గాని నేను 10 మాసాల వరకు శస్త్రచికిత్స చేయించుకున్నాను. చిత్రం, నాకు సకాలంలో సుఖప్రసవం అయింది. అలానే మరొకసారి కలలో బాబా నీ రాముని తీసుకుపోతాను, నువ్వు ధైర్యంగా నీ విధి నిర్వర్తించు అన్నారు. బాబా చెప్పినట్లే చతుర్మాసంలో మా వారికి ప్రమాదంగా జబ్బు చేసింది. ఆయన కోరిక ప్రకారం చతుర్మాసం వెళ్ళేదాకా మా వారిని నిల్పమని బాబాను కోరాను. చతుర్మాసం అయిన 7వ రోజున మా వారు టీ త్రాగి విష్ణు సహస్రనామము హారతి చదివించుకొని విన్నారు. డాక్టర్లు ప్రమాదం తప్పిందన్నారు గాని నాకు బాబా చెప్పినది గుర్తొచ్చి గంగ వేశాను. ఆయన శ్రీరామ అంటూ కనుమూశారు. అంటే ఆమెపై ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారన్నమాట. అన్వర్ ఖాన్ కాజీ సాయిని దర్శించి తేలికాకుట్ అనే చోట ఒక మసీదును పునరుద్ధరించడానికి ధనం కోరాడు. బాబా అతనితో ఆ మసీదు ఎవరి నుండి ధనం స్వీకరించొద్దు, తానే ఇస్తుంది, అక్కడ నింబార్ కింద 3 అడుగుల తవ్వితే నిధి లభిస్తుంది అన్నారు. తర్వాత బాబా చెప్పినది అక్షరాల నిజమైంది. మరొకసారి మిరన్ నుండి మద్దు
ఫకీర్ వచ్చి అత్యవసరంగా 700 కావాలని చెప్పి దుఃఖించాడు. ఆ పైకము బాపు సాహెబ్ జోగ్ను ఇవ్వమన్నారు సాయి. అతడు పైకం సాయికి ఇచ్చాడు. దానిని ఆ ఫకీర్కి ఇవ్వమని గులాబ్ లక్ష్మణ్ అనే యువకుడికి ఇచ్చారు. సాయి వారు దానిలో రూపాయలు 200 తీసుకొని మిగిలినది మాత్రమే ఫకీర్కి ఇచ్చారు. అతడెంత గోల పెట్టినా సాయి పలకలేదు. అతడు కాలినడకన వెళ్తుంటే నీమ్గావ్ వద్ద అతనికి ఇరాస్ షా అనే పార్సీ భక్తుడు ఎదురై భిక్ష రూపాయలు 200 సమర్పించాడు. కారణం, ఆ ముందటి రాత్రి ఇరాస్ షాకు సాయి కలలో కనిపించి టాంగాలో షిరిడీ వెళ్ళమని, నీమ్గావ్ దగ్గర ఎదురయ్యే ఫకీర్కు భోజనం రూపాయలు 200 ఇవ్వమని చెప్పారు. మరొకసారి లాసూర్ నుండి వచ్చిన ముస్లిం 4000 కావాలని ఏడ్చాడు. తామిచ్చిన అతనికి దక్కదని సాయి ఎంత చెప్పినా అతడు వినలేదు. రేపు ఉదయం మర్రి చెట్టు దగ్గరికెళ్ళి లంకెబిందె దొరుకుతుంది అన్నారు బాబా. అతడు నమ్మలేదు గాని ఆ చెట్టు దగ్గరికెళ్ళాడు. అక్కడ ఒక లంకెబిందె కనిపించింది. దానిని మోయలేక మరొకరిని తోడు తీసుకువెళ్ళేసరికి అదక్కడ లేదు. అతడేడుస్తూ వచ్చి బాబాతో చెప్పాడు. దానిని రూయి గ్రామస్తుడొకడు తీసుకుపోయాడన్నారు సాయి. షిరిడీ సమీపంలోని కొరెహెలా నుండి రోజు ఆరతి భజనలకు పిలాజీ గురు షిరిడీ వస్తుండేవాడు. అతని భార్యకు ఒక రోజు సాయి కలలో కనిపించి ₹1/2 ఇచ్చి దీనిని డబ్బుల సంచిలో పెట్టుకో, లోటుండదు అన్నారు. ఆమె తన బాబాకు ఒక గుడ్డ ఇవ్వమన్నది. తర్వాత ఇస్తాలే అన్నారాయన. ఆ రాత్రే గురువుకు కూడా కలలో కనిపించి షిరిడీలో స్థిరపడండి, మీకే లోటు రాదు అన్నారు. మరో రోజు వాళ్ళు షిరిడీకి వచ్చేశారు. పిలాజీ రోజు బాబా వద్ద సన్నాయి వాయించేవాడు. సాయి సమాధి చెందినప్పుడు కప్పిన గుడ్డ వారి కుమారునికి లభించింది. బాబా అలా తమ మాట నిలుపుకున్నారు. ఆత్మారాముని భార్య తగువు పెట్టుకొని చాలా సంవత్సరాలు పుట్టింట్లోనే ఉన్నది. అతడు 1913లో తన తమ్ముడు బీవీ వైద్య చెబితే బాబాను దర్శించి ఊది ప్రసాదము తన భార్యకు పంపాడు. చిత్రం, అవి చేరగానే ఆమె భర్త ఇంటికి వచ్చేసి, ఇది నా ఇల్లు, పుట్టింట్లో సుఖమేమున్నది అన్నది. నాటి నుండి వారు సుఖంగా ఉన్నారు. హరిబాబు పన్సే ఒక కలారా రోగికి బాబా ఊది ఇస్తే ఆ వ్యాధి తగ్గడంతో రోగులెందరో వచ్చి అతని వద్దనున్న ఊది అంతా తీసుకుపోయారు. ఇంకేం చేయాలా అని అతడు కంగారు పడుతుంటే నాటితో ఊళ్ళోని ఆ వ్యాధి లేకుండా పోయింది. ఆ తర్వాత పన్సే పక్క గ్రామంలో ఒక మిత్రుని వద్దకు వెళ్ళాడు. ఆ మిత్రుని తమ్మునికి ఎంతో ప్రమాదంగా జబ్బు చేసి ఏమి చేసినా తగ్గడం లేదు. అతని స్నేహితుడు సాయి మహాత్ముడైతే నీ ద్వారా నా తమ్ముని కాపాడాలి అన్నాడు. రోగి పరిస్థితి ప్రమాదంగా ఉండడం వలన పన్సే తప్పించుకోజూచాడు. కానీ వీలు పడలేదు. నాటి రాత్రి ఆ రోగి శ్రీ సాయి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి పూజంతా శ్రద్ధగా చూస్తూ కూర్చున్నాడు. ఎలాగైనా తప్పించుకోవాలని పన్సే ఎంతో ఎక్కువ ఫీజు అడిగినా వాళ్ళు అంగీకరించారు. నాటి రాత్రి కలలో సాయి కనిపించి పన్సేకు ముందు తెలిపారు. దాంతో ఆ వ్యాధి తగ్గిపోయింది. బాబాను నమ్మిన వారికి తప్పక న్యాయం చేకూరుతుంది. గోహడా అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణునికి ఒక చిన్న నేరానికి మరణశిక్ష విధించారు. అతని మిత్రుడైన ముస్లిము షిరిడీ వెళ్ళి సాయికి చెప్పుకుంటే ఆయన భగవంతుడు 4 రోజులు కరుణిస్తారు అన్నారు. అతడు అప్పీలు చేసుకుంటే సరిగ్గా 4వ రోజుకల్లా శిక్ష రద్దయింది. అలానే ఒకప్పుడు బాంద్రాలోని కుదువాయి వ్యాపారులు కొందరు వ్యాపారంలో అక్రమాలు చేశారు. కానీ వారితో పాటు అందరికీ కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉన్నది. అతడు ఒక భక్తుని ఇంట బాబా పటానికి మోకరిల్లి, నేను నిర్దోషిని, నన్ను రక్షించు అని ప్రార్థించాడు. అందరిలో అతనికొక్కడికే శిక్ష తప్పి పరువు నిలిచింది. అతడు సంతోషంగా టీ త్రాగడానికి వెళ్తుంటే కూడా ఒక ఫకీరు వచ్చారు. కానీ హోటల్ వద్ద అద్దం వెనుకకు తిరిగి చూసేసరికి ఆ ఫకీరు కనిపించలేదు. కాకా సాహెబ్ దీక్షిత్ 1910లో షిరిడీలోని కొంత భూమి బేరం చేశాడు. ఆసామీ లక్ష్మణ్ భట్ దాని ₹1000 200 చెప్తే దీక్షిత్ ₹150లకు అడిగాడు. బేరం ఎంతకు తెగలేదు. భట్ మసీదుకు వెళ్ళినప్పుడు సాయి, ఎందుకలా వాదించుకుంటురు, మధ్య మార్గంలో పొండి, నీవు ₹175లకు తగ్గవద్దు అన్నారు. కానీ అతడు విషయం దీక్షిత్కు చెప్పలేదు. చివరకు ₹150కి కొనుగోలు జరిగింది. కానీ లక్ష్మణ్ ఇంటికొచ్చి డబ్బు లెక్క పెట్టుకుంటే ₹175 ఉన్నది. తుర్పేగావ్లో శాంతిబాయికి వేల మీద ఎముక కుళ్ళి చీమ కారుతుంది. ఆమెకు ఒకరోజు కలలో బాబా కనిపించి దేకమాలి ఆకు పసరు పూసుకోమన్నారు. అలా చేస్తే ఆ పుండు త్వరలో తగ్గిపోయింది. ఆ విషయం ఆమె సెప్టెంబర్ 1918లో బాబాకు జాబు రాసింది. మాల్కి అనే గ్రామంలో వెంకట్రావు అనే భక్తుడు ఒకరోజు గుండెపోటు వచ్చి పడిపోయాడు. ఆ స్థితిలో అతనికి బాబా 2 సేవకులు దర్శనమిచ్చారు. అతడు వారిస్తున్నా వినకుండా ఆ సేవకులకు అతను కాలు వత్తారు. తర్వాత వెంకట్రావు 1918లో షిరిడీ వెళ్ళినప్పుడు సాయి వద్ద ఆ సేవకులిద్దరిని చూశాడు.
అంతవరకు తన తండ్రి యొక్క భక్తి విశ్వాసాలను విమర్శిస్తూ ఉన్న వెంకట్రావు ఆస్తికుడు సాయి భక్తుడయ్యాడు. అతడికి ఏ కష్టం వచ్చినా సాయికి వాస్తే ఆ జాబు బాబాకి చేరగానే కష్టం తొలిగేది. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.